అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మిగతా వీడియో గురించి ఎన్కౌంటర్ చేసేద్దామా? అదేనండి, నా సాలేగాడు సోడా బుడ్డి నల్ల పందిగాడు, గుర్తుపెట్టారు కదా? వాడు ఏదో ఇంకా ముందు వాగేది ఉంది. సో వాని వీడియోకి ఎన్కౌంటర్ చేసి పడేద్దాం. ఈ వీడియోతో ముగిద్దామండి. మరొక వీడియోతో కలుసుకుందాం. వీరికి ఈ సోడా బుడ్డి కానీ సోడా అదర్స్ పగిలిపోవాలి, అలా ఉంటుంది ఇప్పుడు ఈ ఎపిసోడ్. సో రారా కన్నా, ఒరే సాలేగా, ఒరే సోడా బుడ్డి సాలేగా, వచ్చాయి. ఇంకా ఈరోజు ఏముంది తీసేద్దాం, వచ్చాయి. రారా గజ్జికొక్కద్దా సార్, నువ్వు ఏడ తగ్గితే అక్కడ తొక్కుతారు పెట్టుకో. ఎప్పుడు తొక్కించుకుంటాడు, రోజు దాసి దొక్కించుకుంటాడు, యూట్యూబ్ లో మాకు దొక్కించుకుంటాడు. నువ్వు కూడా తొక్కించుకుంటున్నావు కదా, నా చేతిలో చిత్తుగా తొక్కించుకుంటున్నావు కదా బే సాలేగా. చూడట్లేదా వీడియో? చూడరా. ఎవరైనా అంటే చెప్పు తీసుకొస్తా నా కొడకల్లారు ఎవరైనా. ఏంటండి ఇది నేను చూడలా. ఒరే సోడా బుడ్డి లౌడేగా, అది నేను చూడలే కదరా, అక్కడ నీకు చూడట్లేదురా లౌడేగా, వింటున్నావు. ఇది నేను వినలే అనాలరా, అది కూడా తెలియదు నా కొడుక్కి. ఏం మాట్లాడుతున్నావు అనుకోని అరువులు ఉండేట్లేదు. ఏమంటారు ప్రేక్షకులు? ఏమంటున్నాడు? ఇది నేను చూడలే అంటాడు. వాడు చూస్తున్నాడా వింటున్నాడా అండి? ఏమనాలేవాడు? ఇది నేను వినలే అంటే అనాలి. అవునా? నేను చూడలే అంటాడు. మరి ఏంటి ఇలాంటి వెధవా లుచ్చా లౌడేగా ఉంటే ఏం చేయాలి చెప్పండి? మీరే తెలుసుకోండి. వెధవా లుచ్చా లంజా కొడక మళ్ళీ ఏమని మీరే తెలుసుకోండి. చెప్పు బే. ఏం తమ్మి బాధపడతాడంటావా? వాడేం బాధపడతావు? మనకు బాధ గిదని తెలిసే కదా తమ్మి. నువ్వు లైన్లో ఉండు. ఎవరైనా అంటే చెప్పు తీసుకొస్తా నా కొడకల్లారు ఎవరైనా. అమ్మా, ఏంట్రా సోడబుడ్డి అమ్మ అంటున్నావు? ఏం గుద్దలు దిగిందే నాది? అమ్మ గుర్తుకొచ్చిందిరా. అలాగుంటుందిరా నా గుటము, నా సబ్బలు, నా గుణపం అట్లుంటుంది. చెప్పవే. సెక్యులరిజం అని అంటాము. ఈ బూటు పెట్టి కొడితే దవడపళ్ళు రాలిపోతాయి నా కొడక. సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతావా? ఈ బూట్ పెట్టి కొడితే దవడపళ్ళు రాలిపోతాయి సన్నాసి నా కొడక. సెక్యులరిజం అంటే నిన్ను బూటుకి పెంట పియ రాసి కొడుతున్నా లంజా కొడక, సన్నాసిన్నారు ఎదవ నెరవదవ. రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్ అని ఎక్కడుంది రా సాలేగా? చూపించిపోయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాసిన తర్వాత 20 ఏళ్ళు అయిన తర్వాత ఏదో ఒక ముండ వచ్చి సెక్యులర్ అని రాసంటే సెక్యులర్ అయిపోతుంది రా సాలే. అలాగైతే రాజ్యాంగం ఎందుకురా? మరి ఎవడు ప్రధాని అయితే వాళ్ళ ఇష్టం ప్రకారం రాజ్యాంగం చేసుకోవచ్చు కదా, కానూను చట్టం నడుపుకోవచ్చు కదా. వాళ్ళు రాజ్యాంగం ఎందుకురా? రాజ్యాంగం రాసింది ఎందుకురా? సరే రా, ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారం చట్టం చేసేటంటే ఇంక ఓటింగ్ జరుగుతుంది కదా. ఎవరు ప్రధాని అయితే వాళ్ళ ఇష్ట ప్రకారం నడుపుతారు. మళ్ళీ ఇప్పుడు మోదీ ఉన్నాడు, మోదీ ఇష్ట ప్రకారం నడుపుతారు. గుద్దలో మూసుకుని వినాలి. మళ్ళా ప్రజలు ఎన్నుకున్నారు కదా అందరినీ. మళ్ళా ఏమంటారు ప్రేక్షకులు? ఈ కొడుకుకి బూటు కాలుతో పెంట పియ అంటించి కొడతాను నా కొడక, లత్కోర్ నా కొడక. అర్థమైందా? ఇది హిందూ దేశమే, ఇది మా దేశమే. అర్థమైందా సాలే? మీ కమ్యూనిస్ట్ నా కొడుకులు, నాస్తికు నా కొడుకు చెన్నైకి వెళ్ళిపోవాలి. లుచ్చన్నారా లుచ్చా. తాత యాజ్ ఇట్ ఈజ్గా చెప్పానా? అలా అనకూడదు తాత, నీకు తెలియదు. మనం తమ్మి వాని కరెక్ట్ చెప్పానా? అలా అనకూడదు తమ్మి, నీకు తెలీదు. నువ్వు ఇంకా అంటావు. వీడికే మనకు గుద్ద వాసిపోయి ఉంటుంది. అనకూడదు తమ్మి అలా. నీవు ఊకు నాకు ప్రెషర్ పెడతావు అను అని. ఏంటి తమ్మి నువ్వు లైన్లో ఉండు. నువ్వు చెప్పరా సోడబుడ్డిగా చెప్పు. అట్లా అనకూడదు, తప్పది. మనం రాజ్యాంగబద్ధంగా మనం మాట్లాడాలా. అట్లా వాడంటే పెంట తిన్నాడని మనం తింటామే ఏంటి? తప్పు కదా. ఇదిగో నేను నువ్వు చెప్పినట్టు ఎన్నప్ప
ఇట్లా కాదు. తమ్మి వాడంటే పంది నా కొడుకు, పందిలాగా ఉంటాడు. మామ కూడా అలా ఉండాలంటే ఎలా రా అవుతామి? వానికి ఇచ్చాను, కరెక్ట్ డోజ్ ఇచ్చానా? నువ్వు చెప్పినట్లే ఇచ్చాను కదా. వాడు కొడుకు అంటే నేను 4 అంజా కొడుకు అంటాను, అవలేదా? వాడు 1 అంటే నేను 4 అంట. ఆహా అని హక్కు వాడిచ్చాడు నాకు, అవలేదా? అంతే తమ్మి నువ్వు లైన్లో ఉండు, తమ్మి లైన్లో ఉండు, చూద్దాం. ఇంకోటి ఏమేమో అరస్తాడు చూద్దామంట. రారా చూడబడిగా చెప్పురా సాలే. దాస్ గారు ఇట్లాగా మీరు మాట్లాడిన మాటే ఇంకొకరు ఎవరన్నా అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? తప్పు కదా అది. ఇప్పుడు మీరు ప్రశ్న గారు మీరు అడిగిన మాటే నేను డబల్ అంటే ఏం చేస్తారో చెప్పండి. అవునా? చూడండి, ఆలోచించుకుని మాట్లాడండి. మళ్ళీ మీరు ఒకటి మాట్లాడితే నేను డబల్ మాట్లాడాలి, మీరే చేస్తున్నారు. తప్పు కదా సార్. ప్రశ్న గారు చెప్పండి సార్. చెప్పున్నట్టే ఎదుటి వాళ్ళకి వుడ్లైన బూట్స్ ఉండొచ్చు, లేదంటే మంచి నాటు సోలాపూర్ చెప్పు ఉండొచ్చు, పారాగాన్ స్లిప్పర్స్ ఉండొచ్చు కదా. వాటికి ఏమైనా రాసి కూడా మిమ్మల్ని కొట్టొచ్చు. అంటే మీరు అన్న మాటని ఎదుటి వాళ్ళు కూడా అనలేరా చెప్పండి? నోరు అదుపులో పెట్టుకొని మాడాలి కదా. ఈ దేశం అనేది సెక్యులరిజం అంటే ఇప్పుడు వ్యూవర్స్కి చెప్తున్నా, ఈ సన్నాసి మా తాత అనమన్నాడు అని అంటున్నాలే. రాధమనోదాస్ గారు సెక్యులరిజం అంటే చెప్పు తీసుకొని కొడతాను అంటున్నారు. దానికి సమాధానంగా మేము కూడా చెప్తాంలే కానీ ఎట్లా చెప్పాలో. కానీ సెక్యులరిజం అనేది తీసేసాం అనుకుందాం 2 నిమిషాలు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే సెక్యులరిజం తీసేసి దీన్ని ఒక మతానికి సంబంధించిన దేశం కింద మార్చాలని కదా. అంటే హిందూస్ డామినెంట్గా ఉండి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, నాస్తికులు వీళ్ళందరూ కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎట్లయితే ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉంటున్నారో, పాకిస్తాన్లో ముస్లిమ్స్ డామినేటెడ్గా ఉంటున్నారో, పాకిస్తాన్లో కూడా సిక్కులు, హిందువులు అందరూ ఉంటారు, కానీ డామినెంట్గా వాళ్ళు ఉంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో డామినేటెడ్గా ఎందుకు ఉంటారా? చెప్పురా సాలేగా. నేను కూడా పారాగన్ చెప్పు, బాటా చెప్పు, బాటా బూటుకి పెంట పియ 2 అంటే నేను కొట్టగలను. అర్థమైందిరా సోడబుడ్డి బుడ్డోడా? ఒరే బాబు మోహన్ తమ్ముడు నల్లపంది, ఒరే సాలేగా చెప్పువే సాలే, చెప్పు డామినేటెడ్గా ఎందుకుంటున్నారా? మళ్ళీ మన దేశంలోనూ హిందువులు అతి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మళ్ళీ మాది డామినేటెడ్గా ఉంటే తప్పేంట్రా? అది తప్ప రైటా? పాకిస్తాన్ వాళ్ళు డామినేటెడ్గా ఉంటారు కదా మతపరంగా, అది తప్ప రైట్ అని దృష్టిలో? అది రైట్ అయితే ఇది కూడా రైటే, అది తప్పైతే ఇది కూడా తప్పే. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి. ఈ నా కొడుకు ఇంక ఏమంటాడో చూద్దాము. లుచ్చన్నారు లుచ్చా, చెప్పవే సాలే. పర్సంటేజ్ అనమాట మైనారిటీస్ అక్కడ. ఇక్కడ హిందువులు ఎక్కువగా ఉండి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, లేకపోతే నాస్తికులు, హేతువాదులు మాలాంటి వాళ్ళు మేమందరం కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఉండాలనేది సన్నాసి అభిప్రాయం, అంతే కదా? కాదు సన్నాసి, ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? డబుల్ స్టాండర్డ్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవైపు ఏమో నీ దేశంలో మాత్రం నువ్వు ప్రైమరీ సిటిజన్గా ఉండాలి, వేరే వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉండాలి. బంగ్లాదేశ్లో మాత్రం నీ హిందువుల్ని నువ్వెవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఉండకూడదు, వాళ్ళకి మాత్రం ఉండాలి. చూసారా వీడు సన్నాసి వెధవ అన్నానా? మీరు వినరు కాదు. వాడు ఎప్పుడన్నాడు? రాజా మనోహర్ దాస్ ఎప్పుడన్నాడు అక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు ఉండాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి హక్కులు ఉండకూడదు అని ఎక్కడన్నాడు రా? లుచ్చాగా అంత నువ్వే చెప్తావు కల్పించుకుని. చెప్పాను కదండి, ఇలాంటి సన్నాసి ఎదులు మైండ్ దొబ్బింటుంది. హిందూ ధర్మం మీద, హిందువుల మీద విషయం మొత్తం ఒళ్ళు మొత్తం విషయం నింపుకున్న విష సర్పాలు ఈ నా కొడుకులు. విన్నారు కదా ప్రేక్షకులు? చెప్పు వేసాలి, ఇంకా ముందు ఏం చెప్తావు చెప్పు. అసలు ఇది ఎలాంటి లతుకోరు మాట దాసు? ఏ దాసు, ఈ సన్నాసి మాటలు ఏంది చెప్పు? అంటే అలాగా వేరే దేశాలలో ఉంటున్న వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా నువ్వు యాక్సెప్ట్ చెయ్యు, వాళ్ళని మాత్రం ఈక్వల్ రైట్స్తో ట్రీట్ చేయాలి. అలా ఒరే లత్కో నా కొడక ఆయన ఎక్కడన్నాడు రా? ఆయన మాట వినిపించు కదా, ఈ మాట అనాలి నువ్వు. ఏం ప్రేక్షకులు చూసారా ఈ లత్కోర్ గాడి కొడుకు మాటలు? అని అనలేదు కదరా, ఇది సెక్యులర్ దేశం కాదురా అన్నాడు అంతే. మిగతా వాళ్ళకే హక్కులు ఉండకూడదని ఎక్కడన్నాడు రా? లుచ్చా కొడక. ఆయన అన్న మాటలు వినిపించి కదరా ఈ మాట చెప్పాలి. సెక్యులర్ అనే పదం ఈ ముండ రాజ్యాంగం రాసి
స్వాతంత్రం వచ్చి 20 ఏళ్ళ తర్వాత ఈ ముండ వచ్చిన తర్వాత ఎవరు అదే మీ అన్నదమ్ములు మీ 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 మామూలు మీ మామూలు అంటే అర్థమవుతుంది, మీ అక్క మొగుళ్ళు, మీ చెల్లెల మొగుళ్ళు, వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ముండ వచ్చి చేసింది సెక్యులరిజం అని. అంటే రాజ్యాంగం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేంజ్ చేయొచ్చా? చెప్పు బేసాలే. అలాంటి రాజ్యాంగం ఎందుకు రమ్మలా? ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు ఏ పార్టీ ప్రధానిగా వస్తాడో ఆ ప్రధాని ఎలా పడితే అలా రాజ్యాంగం రాసుకోవచ్చు. అలా చేసి పడితే క్రికెట్ ఉండదు కదా. ఇంకా రాజ్యాంగం అనే పేరు ఎందుకు, అంబేద్కర్ పేరు ఎందుకు బదనాం చేస్తారా? ఓ సాలే చెప్పు బే. దేశాల్లో, మతపరమైన దేశాల్లో, కానీ డెమోక్రటిక్ స్టేట్లో మాత్రం నువ్వు సెక్యులర్ అనే పదం తీసేయాలి అని అంటావు, అంతేనా? అంటే దాసు నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీకి సంబంధించిన విషయం. అంటే నీకు ఈ సుప్రీంకోర్టు ఒక మాట అనింది రీసెంట్ టైమ్స్లో, ఏమంటే ఇలాంటి సన్నాసులు కొంతమంది వెళ్ళి సెక్యులర్ అనే పదం తీసేయాలి రాజ్యాంగం నుంచి అంటే, ఇట్ వాజ్ ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా నేను ఏమన్నారో ఒకసారి చెప్తాను. వాట్ వాజ్ ఇంప్లిసిట్ ఈజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ నౌ అన్నారు. అంటే నీకు చదువు వచ్చి సస్తేగా తెలుగులో చెప్తాను. ఇప్పుడు మన దేశం ఒక ఇండియా అనే కంట్రీ ఏదైతే ఉందో, ఇవన్నీ కొన్ని రాజ్యాలుగా విభజించబడి ఉన్న కొన్ని డిఫరెంట్ దేశాలని, రకరకాల కల్చర్స్తో ఉన్న కొంతమంది మనుషుల్ని, రకరకాల జాతులు, కల్చర్సు, మతాలు ఇవన్నీ కలిపి రాజ్యాలుగా విడిపోయి ఉన్న కొన్ని రాజ్యాలను తీసుకొని వచ్చి ఒక దేశం కింద ఫామ్ చేశారు. అంటే విన్నారా ప్రేక్షకులు ఈ సన్నాసి మాటలు? ఒరే సోడబుడ్డి లత్కో కొడక, మన భారతదేశం అఖండ భారతదేశంగా ఉండేది, రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయిందిరా? లుచ్చా లౌడేగా చెప్పువే. రకరకాల జాతులు, రకరకాల భాషలు, రకరకాల రాష్ట్రాలు, రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయింది? మళ్ళీ విడిపోయిందని దీన్ని ఎవడు కలిపాడరా? చెప్పు బేసాలే. ఉన్న అఖండ భారతాన్ని ఈయన మరకలు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం విడగొట్టుకుని ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇవన్నీ విడగొట్టుకున్నారా? దీన్ని ఎవరు విడగొట్టలేకుండే, అఖండ భారతదేశాన్ని విడగొట్టుకున్నారు అందరూ. రాజ్యాలుగా ఎవరు విడదీసలేరురా? ఎక్కడుందో చెప్పరా? వినోద్ గాంధీ వీడు సన్నాసి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందిరా? వాళ్ళు వక్ఫ్ బోర్డు కానూన్ వాళ్ళకి రాసేసింది కదా. మళ్ళీ రేపొద్దున నీ ఇల్లు మాది, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ప్రాపర్టీ అంటే నీవు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు. సుప్రీంకోర్టు నాకు తెలియదురా అంటాడు. ఒక కాంగ్రెస్ పోయి అడుగంటాడు. నీవు ఓటేసిన ఎన్నుకున్న ఎవరు నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, సోనియా అని, రాహుల్ గాంధీ అడుగుపోరా అంటుంది. మాకు సంబంధం లేదంటుండ్రా. మళ్ళీ ఎప్పుడు ఏం చేయాలరా? రుచాగా నువ్వేం చేస్తావురా? రేపొద్దు నీ ఇల్లే, నీ ప్రాపర్టీ మా వక్ఫ్ బోర్డుకు సంబంధించిందిరా. నువ్వు ఏం పీకగలవురా? చెప్పు వేసాలే. ఇదిరా రాజ్యాంగం రాసింది. రాజ్యాంగం రాసినప్పుడు సెక్యులర్ అని పదం ఉందిరా. రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డుకి ప్రత్యేక కానూన్లు, చట్టాలు ఇచ్చారా? అభ్యాసాలే ఎవరు చేసి ఇచ్చారా మళ్ళీ ఇవి? ఓహో, కాంగ్రెస్ మీ అన్నదమ్ముల పార్టీ కదా, మీ పార్టీ అన్నమాట. అందుకని నీకు పసంద్ కదా వచ్చింది కదా. నీ లత్కోర్ నా కొడక, బూటు కాలుకి, చెప్పుకి, పెండ, పియ్య, బాటా చెప్పుకి అంటించి మరీ కొట్టాలరా. రోడ్డు మీద పిచ్చికి కొట్టినట్లు కొట్టాలరా. నిన్ను కొట్టిన కూడా నీకు బుద్ధి రాదురా మీకు. ఎందుకంటే విషం నింపుకున్నారు కదా మైండ్లో, హిందూ ధర్మం మీద, హిందువుల మీద. ఆ విషయం పోతారు అంత జల్దీ. నా కొడుకుల్లో కుక్క చావు వస్తారు కదా, అప్పుడు తెలుస్తుందిరా మీకు. చెప్పు బే. ఈ మరకల చేతుల్లోనే ఇప్పుడు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో చస్తున్నారు కదా హిందువులు, క్రిస్టియన్స్, నాస్తికులు అనే ముండలు. అలాగే మీరు చచ్చినప్పుడు అప్పుడు గుర్తు వస్తుందా మీకు? రాధా మనోహర్ దాస్ చెప్పింది కరెక్ట్ కదా అని. చెప్పు బేసాలే చెప్పు. భిన్నత్వంలో ఏకత్వం అనే పదం చదువుకొని చచ్చుంటావులే చిన్నప్పుడు, ఎల్లుంటావుగా, అప్పుడే తెలుసుంటుంది ఈ మాట. ఈ రకరకాల భిన్నమైన భాషలు, తెగలు, ప్రాంతాలు, కల్చర్స్, ట్రెడిషన్స్
అన్నీ కలిసి ఏకంగా ఈ భిన్నత్వాలతో ఉన్న రకరకాల మనుషుల్ని తీసుకొచ్చి ఏకం చేసి భారతదేశం అనే ఒక దేశంగా చేసి ఏం రా లుచ్చా కొడక, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమా, విభిన్న భాషలతో విడిపోయి ఉన్నది ఈ దేశము. పోండ్రా, విడిపోయినప్పుడు ఈ దేశము భారతదేశం ఇన్ని రాజ్యాలు ఒకటిగా చేశారంటున్నావు కదా, మరి ముందు ఎన్ని దేశాలుగా ఉండేది రా ఈ దేశం? ఎన్ని దేశాలుగా ఉంది? ఎన్ని దేశాలు కలిపి భారతదేశం చేశారు రా లుచ్చా లౌడే కొడక? చెప్పవే, చూపించి ఆధారాలు చూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా రా లుచ్చా. భిన్నత్వంలో ఏకత్వము, అన్ని కల్చర్స్, అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు విడిపోయి ఉంటే అందరం కలిపి ఒక దేశం చేశారంటున్నావు కదరా లుచ్చా. ఆధారాలు ఎక్కడున్నావురా? ఈ దేశంలో ఎన్ని రాజ్యాలు ఎన్ని దేశాలుగా ఉండేది? ఆ దేశాలకు ప్రధానమంత్రులు ఎవరెవరు ఉండరు అప్పుడు? అందరూ ఎవడు కలిసి ఈ దేశాన్ని ఒకటి చేశాడు? ఒబేసాలి ఆధారం ఉండాలి కదా, ఆధారాలు చూపించి మాట్లాడాలి కదరా. ఈ దేశాలు ఇన్ని భాగాలుగా ఉండేది, ఇన్ని దేశాలుగా ఉండేది, ఈ ఇస్వీలో, ఈ శతాబ్దంలో ఈ అన్ని రాష్ట్రాలను కలిపి దేశం చేసిన ముండా కొడుకు ఎవడు? ఒక దేశం చేసిన ముండా కొడుకు ఎవడు? చూపించరా. ఏరా అడిగేవాళ్ళు వేయడానికి నీ ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతావా సాలే? ప్రజలను గొర్రెలు అనుకున్నావురా? మీరు గొర్రెలరా. క్రిస్టియానిటీ నమ్మిన కొడుకు గొర్రెలు ఏంటరా? దళితులు ఇప్పుడు చాలా మారిపోయారు. మీలాంటి విష పురుగుల్ని కనిపెడుతూనే ఉన్నారు. మాలాంటి వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నారా? కొడుకులారా, మీరు ఏం చేస్తారా? దళితుల్ని మైండ్ వాష్ చేసి వాళ్ళలో కోపం పెంచి హిందుత్వం మీద దేశం మీద ద్వేషం పెంచే పనే కదరా మీరు చేసేది. వెధవన్నారా వెధవ, లొత్కోర్ నా కొడక. చెప్పు వేస్తాలే. ప్రేక్షకులు విన్నారు కదా వీని మైండ్ సెట్. వీని గేమ్ అంతా ఒకటి, చైనా బిస్కెట్లు తింటాడు, కాంగ్రెస్ ఇస్రాయల్ బిస్కెట్లు తింటాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. అర్థమైంది కదా ప్రేక్షకులు? వీరి మాటల్లో మీరు రాకండి. చెప్పు వేస్తాలే, చెప్పు. మనకి ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ అని, ఒక డెమోక్రటిక్ స్టేట్ని ఫామ్ చేశారు, డెమోక్రటిక్ కంట్రీని ఫామ్ చేశారు. ఇది ఈ దేశం వెనక మాలున్న మరి డెమోక్రసీ కంట్రీ ఎవడు ఫామ్ చేశాడు రా? డెమోక్రసీ కంట్రీ అనేది మొదలుంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎవరా? వేదవా. ఒక అద్భుతమైన కథ. నీలాంటి సన్నాసులు ఇప్పుడు వచ్చి, మేబీ హిందూస్ మెజారిటీ ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు నీలాంటి సన్నాసులు వచ్చి ఈ దేశం హిందూ దేశం అంటే కుదరదు దాసు. ఈ దేశం అందరిది, హిందువులది, ముస్లిమ్స్ది, క్రిస్టియన్స్ది, మాలాంటి నాస్తికులది, హేతువాదులది కూడా. నువ్వు ఇప్పుడు వచ్చి ఈ సెక్యులరిజం కాదు, ఇది హిందూయిజం తీసేయాలి అంటే ఈ ఆయన పచ్చి కానీ సన్నాసి చదవలకి రాజ్యాంగాలు మతాలు వీళ్ళకి ఏం తెలుస్తుంది? నేను అదే అడిగాను కదరా సాలే. రాజ్యాంగాలు అవి అంటున్నావు కదా సాలే. మళ్ళీ రాజ్యాంగంలో ఎక్కడ రాసిందిరా? రాజ్యాంగం రాసేటప్పుడు పండితులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎక్కడుందిరా సెక్యులరిజం అని ఎక్కడుందిరా సాలే? అప్పుడు ముస్లిం కోసం పాకిస్తాన్ దేశం ఇచ్చారు, ఇది హిందూ దేశం అయింది. క్రిస్టియన్ లంజ కొడుకులు, బ్రిటిష్ లంజ కొడుకులు వీళ్ళుకుంటూ వెళ్ళగొట్టాము. మరి హిందూ దేశమే కదరా. నాస్తికులు ఎంతమంది ఉన్నారా? నాకు లెక్క చూపించరా. మీ నాస్తికుల సంఖ్య ఎంత ఉంది భారతదేశంలో? లెక్క చూపించారు కదరా. మళ్ళా రుచా కొడక సాలేగా చెప్పువే. 10 లక్షలు ఇస్తా. ఎందుకు ఉన్నాయా నీ దగ్గర 10 లక్షలు? అసలు సన్నాసి నీ దగ్గర డబ్బులు ఎందుకు ఉన్నాయి? 10 లక్షలు ఆడ వచ్చినాయి? అందరూ అర్థం చేసుకోవాలా ఈ సన్నాసి డబ్బులు ఆడ నుంచి వచ్చినాయి. తాత చెప్తా, ఏడవచ్చిన డబ్బులా నీకు తెలియదురా? అరే మీ ఇంట్లో ఆడవుడరా, మీ ఇంట్లో ఆడవు మై వంచి కష్టపడి సంపాదించిన డబ్బులు నెల నెల దశమ భాగాలు ఇస్తారు కదా, ఆ దశమ భాగాలతో డబ్బులు వచ్చినవరా? తెలియదు నీకు? తెలుసుకోపోయి సాలే. మళ్ళా ఒళ్ళు అమ్ముకుని సంపాదించిన దాంట్లో కూడా 10% కట్టాలి ఆడ రాధా మనోహర్ దాస్కి, లేదంటే నదురు. అర్థమైంది లేదా? ఏమంటారు ప్రేక్షకులు? కరేమా కదా? నిజం కదని చెప్పేది. మీ ఇంట్లో ఆటోలు ఒళ్ళు అమ్ముకుని సంపాదించిన డబ్బులు కూడా 10% కట్టాలి ఇక్కడ రాధా మనోహర్ దాస్కి. లేదంటే మా దేవుడు నరకం వేసి కాలస్తాడు.
తెలియదా? అలాగే డబ్బులు వచ్చారు ఆయన దగ్గర 10% ఇచ్చిందందు. తెలుసుకోరా లుచ్చా కొడక. డబ్బుల గురించి కూడా దాస్ గారు మీరు ఎలా డబ్బులు సంపాదించారు? 10 లక్షలు చూసారా? మళ్ళీ అదే ప్రశ్న. ఇప్పుడు చెప్పాను కదా నేను. చూసారా ప్రేక్షకులు, ఇటు వెధవన్నారా వెధవ, ముష్టి సన్నాసిన్నారా సన్నాసి అని చెప్పానా? మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాడు. చెప్పాను కదా ఇప్పుడల్లా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒళ్ళు అమ్ముకుని సంపాదించే దాంట్లో 10% నెల నెల కట్టాలి, ఆదివారం కానుకలు ఇవ్వాలి. అలా వచ్చారా డబ్బులు? పిచ్చి సన్నాసి, తెలుసుకోరా మళ్ళీ. సెక్యులరిజం లేదు. అదే అదే మళ్ళీ చెప్తున్నా, సెక్యులరిజం అనేది పిచ్చకొట్ల కావాలి. సెక్యులరిజం నపుంసకులు చెప్పే మాట్లాడే. ఎందుకు అంటే నపుంసకులకు ఒక యజం, మగవాళ్ళకు ఒక యజం, ఆడవాళ్ళకు ఒక యజం, ఇట్లా ఉంటాయా దాసు? అందుకే మనం చిన్నప్పటి నుంచి చదువుకోవాలి దాసు, చదువుకోవాలి. ప్రేక్షకులు చెప్పానా, వీడు వెధవన్నరా వెధవ, సన్నాసిన్నరా సన్నాసి, బోకు సన్నాసి. ఆయన చెప్పిందేమి? ఆ మాటలు నపుంసకులు చెప్పే మాట అని ఆయన అన్నాడు. వీడేమంటున్నాడు? నపుంసక ఇజం అంటున్నాడు. ఇజం అని ఎక్కడ మాట్లాడాడు రా రాధమనోహర్ దాసు? నపుంసకులు మాట్లాడే మాటలు అన్నాడు. నపుంసకులు ఇజం మాట్లాడే మాటలు అన్నాడా? చూడండి ప్రేక్షకులు, మీరే బాగా వినండి ఈ చిల్లర నా విధవ మాటలు. ఈయన కొడుకు ఆయన మాట్లాడింది ఏంటి? ఈయన కొడుకు ఎక్కడ పోలిక పెడతాడు, ఎలా డైవర్ట్ చేస్తాడు టాపిక్ని, ఎలా జనాల మైండ్లో విషయం ఉంపుతాడు అనేది మీరే ఆలోచించుకోండి, సరేనా? తప్పితే ఇట్లాంటి మాటలు మాట్లాడడం మనం. బీపీ వచ్చి పోయేటట్టున్నాడు, చూడండి ఎట్ట ఎడుతున్నాడు. ఈ దేశం హిందువులది, ఈ దేశానికి కాదు, ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి. ఈ దేశం హిందువులది కాదు దాసు, ఇప్పుడు చెప్పాగా, ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం మనుషులది. ఒరే వేదవా, మళ్ళీ హిందువులు మనుషులు కాదు ఏమరా? నీవు చెప్పామన్నమాట, హిందువులు మనుషులు కాదేమరా? లుచ్చా నరా లుచ్చా. అయినా మతాల పరంగా దేశాన్ని విభజించడం ఏంటి? ఇక అప్పుడు నీకు ఈ దేశానికి అంటే ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థకి, ఇస్లామిక్ కంట్రీస్కి, లేకపోతే డెమోక్రటిక్ స్టేట్స్కి, మొనార్కిక్ స్టేట్స్కి నీకు ఇంగ్లీష్ వచ్చి సావదు, సన్నాసి గడివి, నీకు నేను ఇంగ్లీష్లో చెప్పడం. రాజుల కాలంలో ఉండాల్సినవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఎట్టదాసు చెప్పు. దేశానికి పోండ్రా ఒరే లుచ్చా లౌడేగా కొడక. మళ్ళీ నువ్వేమన్నా అన్నావు కదరా రాధమనోహర్కి పోయిన వీడియోలో, గల్ఫ్ కంట్రీలు ఉంటే ముస్లిమ్స్ వచ్చిన పెట్రోల్ ఎందుకు వాడుతున్నావు? ఇప్పుడు దేశాలు మనుషులు అన్నావు కదరా. ఇప్పుడు ఎన్ని 150 దేశాలు క్రిస్టియన్ దేశాలు అని అంటున్నారా? అది తప్పు అని చెప్పరా? ఆ దేశాలు మనుషుల దేశాలు, 54 దేశాలు ముస్లిం దేశాలు అని చెప్తున్నారా? కాదు, ముస్లిం దేశాలు కాదు, మనుషుల దేశాలు అని చెప్ప సాలే. మళ్ళా స్టేట్మెంట్ ఇవ్వరా? ఎక్కడ మతం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే, డామినేట్ ఉంది అంటే అక్కడ వాళ్ళ దేశం పేరు పెట్టుకున్నారు. లుచ్చా కొడక. కాంగ్రెస్ కి, ఈ దేశానికి, కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ కూడా సంబంధం లేదంట. ఈ దేశాన్ని అన్ని సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సంబంధం లేదంట. ఒక సన్నాసి గాడు వచ్చి మనం చెప్తే మనం వినాలి అని మా తాత చెప్తున్నాం, చెప్పాలి. అవునరా, మళ్ళీ కాంగ్రెస్ ఈ దేశం సంబంధం లేదురా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ లంజా కొడుకులు వదిలేసి ఈ నా కొడుకులు చేతులు పెట్టిపోయి వాళ్ళు చెప్పినట్లు నడుచుకున్న పార్టీ ఇది. ఈ పూలవాళ్ళ నెహ్రూ గాడు, గాంధీ టక్లాగాడు. అందుకే ఇది మా పార్టీ దేశానికి సంబంధం లేదురా. నువ్వు కూడా బ్రిటిష్ పుట్టిందంటే మళ్ళీ నీకు సంబంధం ఉంటుంది. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పు వేసాలి, చెప్పు. అనాదిగా హిందువుల భూమి, సనాతన ధర్మానికి సంబంధించిన భూమి, దీన్ని ముక్కలు చేశారు. ఇప్పటికే కొన్ని కోట్ల ముక్కలు అయిన దేశాన్ని ఒకటి చేశారు, ముక్కలుగా ఉన్న దేశాలు, వివిధ రాజ్యాలను ఒకటిగా చేశారు. సన్నాసి రే లుచ్చా లంజా కొడకని ఊకునేనరా నేను. రే లుచ్చా లంజా కొడక, విడిపోయిన రాజ్యాలన్నీ ఎప్పుడు విడిపోయినవి? ఈ రాజ్యాలన్నీ ఒకటిగా చేసి దేశం ఎవడు చేశాడు? చెప్పు బే సాలే. నోటికొచ్చింది వాగడం కదరా, ఆధారాలు చూపించాలి కదరా. ఎన్ని దేశాలుగా ఉండేది ఇది భారతదేశము? ఎన్ని దేశాలుగా ఉండేది? ఆ దేశాలకు ప్రధానమంత్రి ఎవడున్నాడు? చెప్పాలి కదరా సాలే. చంపిండ్రు. కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు. తమిళనాడులో చూడు, తెంకాశీలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు. సిగ్గు లేకుండా వేములవాడలో లోపల శివుణ్ణి మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు.
బీపీ వచ్చి పడిపోయేటట్టున్నాడు గురువు. పక్కన వాళ్ళని మీరైనా కొంచెం మంచి నీళ్ళు నిమ్మరసం ఇవ్వాల్సిందిగా. పడిపోయాడా అయిపోగానే ప్రెస్ మీట్ అయిపోగానే పడిపోయాడా? ఈ ప్రెస్ మీట్ పాపం వాళ్ళు సినిమా వాళ్ళు పాపం ఏదో సినిమా గురించి మాట్లాడమని పాప పక్క నుంచి చెప్తా ఉన్నారు కూడా. ఏనాడా ఆ సన్యాసికి తెలిసింది ఒకటే, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడతాం. అరే వ్యూవర్స్, మీరు అందరూ ఆలోచించండి. మనతో పాటు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మనతో పాటు చదువుకున్న వ్యక్తులు, వాళ్ళు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా మనకు శత్రువులు ఎందుకు అవుతారు? మన శత్రువులు కానప్పుడు బ్రిటిష్ లంజా కొడుకుల్ని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తర్వాత 1947లో మళ్ళీ శత్రువు కానప్పుడు మనమందరం మిత్రులము, మనమందరం జతగా పెరిగాము, జతగా పుట్టాము, జతగా చదువుకున్నాము, మనమందరం ఒక్కటిగా ఉండమని ఎందుకు అనలేదురా? మళ్ళీ మాకు మీ హిందువుల దగ్గర ఉండడం వల్ల కాదు, మాకు సపరేట్ దేశం కావాలని ఎందుకు వెళ్ళే దేశం తీసుకున్నారా? మళ్ళా ఎవరా లుచ్చా కొడుక చెప్పు మళ్ళా గాడిది లంజా కొడక. ఈ దేశం వాళ్ళది కాదంటే ఎట్లా? అంటే వాళ్ళని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నెట్టేసి ఈ సన్నాసి గడి మాటలు ఎట్లా ఉంటాయో చెప్తారేనండి. వీడు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకి వీళ్ళు సన్నాసులు ఉపయోగపడతారు. మరి నువ్వు లుచ్చా సన్నాసి నా కొడుకు, మరి కాంగ్రెస్ పార్టీకి పని పడుతున్నావు కదా నువ్వు, మళ్ళీ అలాగే బీజేపీకి ఆయన పని పడుతున్నాడు, అంతే కదరా? లుచ్చా లుచ్చా లుచ్చా. సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ లుచ్చా లౌడేగా నా కొడుకు మాటలు. సో వీని ఇంటెన్షన్ ప్రేక్షకులు, హిందువుల మీద ద్వేషం, హిందూ మతం అన్న ద్వేషం. వీడికి అణువున ఒళ్ళు మొత్తం హిందూ సనాతన ధర్మం మీద, హిందువుల మీద విషం పెంచుకుని ఆ రాజ్యాంగం ప్రకారం దళితులు ఏమంటున్నాడు కదా వీడు, ఆ దళితుల మైండ్ని డైవర్ట్ చేసి దళితుల మైండ్లో విషం నింపి బ్రాహ్మణులని దళితులని అంటరానితనమని ఇప్పుడు ఉందా ప్రేక్షకులు? ఆ లేనిదాన్ని మళ్ళీ నా కొడుకులు బ్రిటిష్ ఆడిన గేమ్ మన దగ్గర అప్పుడు మన కులాలుగా విడదీసి పరిపాలించిన ఆ లంజా కొడుకులు వాళ్ళ టెక్నిక్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నాస్తికులని చెప్పుకునే పందికొక్కులు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రజలరా. అందుకే దళిత మిత్రులతో నేను వేడుకునేది ఒకటే, ఇలాంటి చిల్లర వేదల మాటలు విని మన దేశం మీద మన ధర్మం మీద మనమే ద్వేషం పెంచుకోవడం వద్దు, అర్థం చేసుకోండి. ఇలాంటి కుక్కల్ని ఏరగొట్టి ఈ దేశం ఉంటే వెళ్ళగొట్టాలి, అర్థమైందా? సో ప్రేక్షకులు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా వీడియో దేశం కోసం ధర్మం కోసం పోవడా మా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మా వీడియోని లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పాల్గొన్నట్టు అవుతుంది. సో ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ బంధుమిత్రులకి 10 మందికి షేర్ చేసి ఈ వార్త అయినంత త్వరగా మన హిందువులకు వెళ్ళేలా చేయండి. ఎందుకంటే మన హిందువులు దళితులు అమాయకులు చాలామంది కళ్ళు మూసుకుని చాలా బిజీగా ఉంటారు కదా, వాళ్ళకి అంత త్వరగా మ్యాటర్ వెళ్ళదు. అంత ముగిసిపోయిన తర్వాత కథ ముగిసిపోయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు కోల్పోయిన మన హిందూ సమాజాన్ని దళిత సమాజాన్ని పాకిస్తాన్లో మన భారతీయ దళితుల్ని ఊచ కోత కోశారు. ఇక్కడ నాశనమైంది, చచ్చిపోయింది ఎవరు? అమాయక ముస్లిం సోదరులు, అమాయక దళిత సోదరులు, అమాయక సిక్కు సోదరులు. వీళ్ళే చెడిపోయారు. కానీ 1000 మంది మన భారతదేశం విడిపోయినప్పుడు కానీ ఒక్క నా కొడుకు గాంధీ చావలే, ఒక్క నా కొడుకు పూలవల్లి నెహ్రూ గారు చావలే, అవునా? ఆ నా కొడుకులు తమ అధికారం దాహం కోసం ఎంతమందినైనా అమాయకుల్ని మతం పేరుతో గొడవ పెట్టి చంపుతారు. తెలుసుకోండి, మన దేశాన్ని మనం స్ట్రాంగ్గా చేద్దాము. వీడు ముస్లింలోన మళ్ళా హిందువులోన విషం నింపేవాడు వీడు ముస్లింలకు ఈ రాధా మనోహర్ దాస్ చెప్పే మాటలు మిస్ గైడెన్స్ చేస్తూ ముస్లింలని వాళ్ళని మంచిగా పొగుడుతూ ఎలా వాళ్ళు విషం నింపుతున్నాడు అనేది మీరే కనిపెట్టండి, సరేనా? సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.